నమస్కారం అండి. మీరు చూస్తున్నారు చెప్పి అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి విలేజ్కి మనం జీఓటీ చూడడానికి రావడం జరిగిందండి. ఇది మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వీడియోలలో గిట్ట ఇది మేఘనా సీడ్ వారి వాల్మీకి 445 అనే వెరైటీ అండి. నేను చెప్పడం జరిగింది కూడా చాలా వీడియోలలో, రైతు ఫీల్డ్ కూడా మనం చూపించడం జరిగింది. ఇక్కడ ఇదేంటంటే సీడు స్ట్రక్చర్ ఎట్లా ఉంది, కాయ సైజ్ ఎలా ఉంది, మనకేమైనా మేల్ చెట్లు వస్తున్నాయా లేకపోతే హీలింగ్ ఎట్లా వస్తుందనే దాని గురించి వాళ్ళు ఒక 60 రోజుల ప్లాంట్కి మనం తీసుకురావడం జరిగింది. మన కోరిక మేరకు, రైతుల కోరిక మేరకు కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. మీకు క్షుణ్ణంగా స్టెప్ బై స్టెప్ నేను చెప్పడం జరుగుద్ది. ఎట్లా సీడ్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, దీన్ని ఎట్లా మనం మేలు జాతి రకాలు మనం ఎట్లా ఎంచుకోవాలని దాని గురించి ఈరోజు నేను ఇక్కడికి రైతులు చూపించడానికైతే ఏంటి, నేను చెప్పడానికైతే ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ముందుగా చెప్పినట్టు మేఘనా సీడ్ వారి వాల్మీకి 445 అండి. ఇక్కడ చూడండి ఎంత చిక్కగా ఉందో కాపు. చింతకాయల కంటే చిక్కగా ఒక్క కనుపుకు అసలు ఒక పూత కూడా డ్రాప్ కాలేదు. చూడండి, ఇది 62 రోజులు, కేవలం 62 రోజులే. ఒక చెట్టుకు వచ్చేసి 1 ఇంచు చిగురు మాత్రమే ఉంది. మొత్తం పూర్తిగా చూడండి, అసలు చందు లేదు చెట్టు ఎటు చూసినా కానీ. మనం రైతు ఫీల్డ్లో కూడా చూపించడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఎట్లా కాసిందనేది. ఇక్కడ కేవలం మెయింటెనెన్స్ అనేది ఉండదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి రైతులు కూడా, కేవలం మన పర్పస్గా ఏంటంటే కాయ చూసుకోవడానికి క్వాలిటీ ఎట్లా ఉందనేది, హీలింగ్ ఎట్లా వస్తుందని చెప్పడం కొరకే ఉందండి. ఇక్కడ 100% మనం చూసుకుంటే గడ్డి చూడండి, గడ్డి అవుతుంది పక్కన వేరే క్రాప్లు మొత్తం గుట్టలు కొండలు ఉండడం జరిగింది. ఇది గమనించండి రైతులు, సైజు లేదు కానీ నాకండి చూసుకోండి. మనం ఏంటంటే వాళ్ళు రీసెర్చ్ లెక్కన వేసుకోవడం జరిగింది. రైతులకైతే ఏంది, డీలర్లకైతే ఏంది చూపించడం కొరకు. ఇక్కడ చూడండి, మీకు కావాల్సింది కాయ కిందికుందా పైకుందా ఎట్లా ఉంది అని, స్ట్రక్చర్ 3-4 కాదా, నల్లగా వస్తుందా తెలుపు వస్తుందా అనేది మనకు కావాలి. చూడండి ఒక్కసారి ప్రతి చెట్టు చూడండి. మీరు ఇంతకుముందు మన రైతన్నలు కూడా చాలామంది 341 వెరైటీ మనం చూసిన వాళ్ళే. ఒక్కసారి ఇది చూడండి, ఇది మళ్ళీ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లా ఉందనేది. కిందికి భూమికి టచ్ కావడం జరిగింది కాయలన్నీ కూడా. ప్రతి చెట్టు కేవలం 62 రోజులే అండి. చూడండి ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా ఇదంతా కూడా పిందెలు, ఇవన్నీ కూడా ఇంకా సైజు రావడం జరుగుతుంది. మనకు మినిమం ఒక 80 రోజుల వరకు పూర్తి క్రాప్ సెట్టింగ్ అనేది కావడం జరుగుద్ది. ఇదేంటంటే ఇప్పుడు వీళ్ళు తీసేయడం జరుగుతుంది, అందుకోసమనే మనం ఇక్కడికి రావడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఇచ్చిన వాల్మీకి 445 లాట్లు ఏవైతే ఉన్నాయో 908225 ఒక లాట్ అండి ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే 908240 ఇది ఒక లాట్ అండి. 2 లాట్లు కూడా బ్రహ్మాండంగా, ఇదొక లాట్ ఇదొక లాట్. చూడండి ఇక్కడ గడ్డి కూడా చూడండి. ఫస్ట్ మీరు మన రైతు చేనులో ఇట్లా ఉండదు. ఇక్కడ ఏంటంటే జస్ట్ చూసుకోవడం కొరకు మన సీడ్ ఎలా ఉందనేది మీకు ఇచ్చిన సీడ్ ఇది. నేను ఏదైతే మీకు అమ్మానో ఆ సీడ్ అండి ఇది. చూడండి ఒకసారి, జస్ట్ 60 రోజులే, 62 రోజుల ప్లాంట్ ఇది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, మొత్తం చూపిస్తాను నేను. చూడండి ఇక్కడ గిటుకు రావచ్చు. $90,825 ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే 90,840 ఇది, 90,840 లాట్ అనేది చూసుకోండి. సేమ్ ఎట్లా ఉంది, స్ట్రక్చర్ ఎట్లా ఉంది, కాయ సైజ్ ఎట్లా ఉంది చూడండి. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కానీ దీని గురించి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ సీడ్ గురించి నేను వివరించడం జరుగుద్ది. చాలామంది రైతులు చాలా ధన్యవాదాలు అండి. నా మాట మీదకి వెళ్ళి చాలామంది రైతులు ఎక్కడికి వెళ్ళి మనకు ఒక 100-150 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి కూడా మన షాప్కి వచ్చి సీడ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకు నేను నా వంతుగా మీరు తీసుకోండి అని ఎట్లయితే చెప్పానో మీకు ఖచ్చితంగా నేను జీఓటీకి పోయి నేను వీడియోలు చేయడం జరుగుద్ది. చూడండి, మీకు చూపిస్తానని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మన కంపెనీ వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు కూడా నమ్మకం నిలబెట్టుకోవడం జరిగింది. ఈరోజు కనుక నాకు చాలా ఆనందంగా ఉంది. చూడండి, మామూలు క్రాప్ కదండి, మొత్తం చింతకాయలు కనుక ఎట్లా ఉంటాయో చెట్టుకు వచ్చేసి అట్లా ఒక్క కనుపుకు అసలు గ్యాప్ అనేది లేదు. ఇక్కడ చూసుకుంటే వేరే వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. 341 అవుతుంది, డీలక్స్ కానీ, బుల్లెట్ కానీ, అది చూడండి బుల్లెట్ కానీ, తేజాలు కానీ
ఇవన్నీ ఒక రీసెర్చ్ వాళ్ళ కంపెనీలో ఉన్న సీడు రైతులకు ఏదైతే ఉందో అది పెట్టుకోవడం జరుగుద్ది. చూడండి ఇక్కడ మెయింటెనెన్స్ అయితే మళ్ళీ చెప్తున్నా, మెయింటెనెన్స్ అనేది ఉండదు. ఇక్కడ ఏంటంటే కాయ అట్టర్ క్వాలిటీ, అదేవిధంగా దాని స్ట్రక్చర్ చూసుకోవడం కొరకే ఇది పెట్టుకోవడం జరిగింది. జస్ట్ రీసెర్చ్ అనమాట ఇది, సింపుల్గా రైతు భాషలో చెప్పాలంటే. దీంట్లో ఎటువంటి లాభాపేక్ష లేకుండా దీన్ని అమ్ముకోవడం కానీ క్రాప్ తెంపుకోవడం కానీ ఏమి ఉండదు, ఇట్లా ఇది పెట్టడం జరుగుద్ది. రైతన్నలు గుర్తుపెట్టుకోండి. దీనికి ఏంటంటే మందులు కానీ ఎక్కువ ఫెర్టిలైజర్ కానీ ఇవ్వరండి ఇక్కడ. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాయ సైజ్ తక్కువ వచ్చింది కదా అని ఉండదు. మన రైతు ఫీల్డ్లో మాత్రం కంపల్సరీ సైజ్, ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా దాన్ని ఆధారపడి దాన్ని బేస్ చేసుకొని మనం మిర్చి పండియడం కోసం కాబట్టి మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంకొకటి ఏంటో మీరు గమనించారో లేదో, ఒక్కటి కూడా 1% కూడా బొబ్బలు, ఇది మొత్తం ఈ లైన్ మొత్తం చూపించండి, బొబ్బర కుచ్చు అనేది మాత్రం ఎక్కడ కూడా లేదు. చూడండి గోదావరి బంత్ అంటారు మన ఏరియాలో, ఇది ఉంటే కంపల్సరీ మన ఏరియాలో డొప్పలు వస్తాయి. అయినా కానీ వేరేట్ అనేది తట్టుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ వేసిన రైతులు కూడా కనుక్కోండి, డొప్పలు కానీ ఏమి కానీ ఉండవు, కుచ్చు కానీ ఇది ఉండదు. చాలా ధన్యవాదాలండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.